హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ అని ఒక స్కామ్ యాప్ వచ్చింది. అది మీకు యాక్చువల్గా ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే అది ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. మీరు మీ మొబైల్లో వేసుకున్నట్టయితే మీ మొబైల్ హ్యాక్ అయినట్టే. వాటికి నేను చెప్పే కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తాను. ఫస్ట్గా మీరు ఇప్పటివరకు ఇన్స్టాల్ చేస్తుంటే మీకు వచ్చే సిమ్టమ్స్ కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్గా ఇది ఒక స్కామ్డ్ యాప్. మన మొబైల్ డేటాని వాళ్ళు గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే మనకి ఇస్తున్నారు. అసలు ఈ ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ అని తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫో ఇస్తాను చూడండి. ఫస్ట్గా ఈ ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ అనేది మనీ ఇస్తాము అంటే మనం జస్ట్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని 1 month పెట్టుకుంటే $5 ఈక్వల్స్ టు 60 రూపీస్ అంటే ఇంటూ 60 వేసుకుంటే 300 రూపీస్ ఫర్ మంత్కి ఇస్తామని అయితే చెప్తున్నారు. ఏ టాస్క్ ఏమీ లేకుండా జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేస్తే 300 ఇస్తారంటే మనం నమ్మేస్తాం కదా. ఇక్కడే మనం చేసుకున్న అంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనం అది మిస్టేక్ అయ్యింది అది. ఎందుకంటే వాడికి ఏ బెనిఫిట్ లేకుండా 300 మనకెందుకు ఇస్తాడు? అది కాక మనం ఒక 5 ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తే $50 $100 ఇస్తాడంట. మరి ఆ $100 ఎలా ఇస్తాడు? మరి వారికి ఏదైనా బెనిఫిట్ ఉండాలి కదా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి యాప్స్ చాలా వస్తాయి, కానీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు ఇగ్నోర్ చేయండి, వాటిని పక్కన పెట్టండి. చాలా మంది వాళ్ళ ఫేవర్ కోసం చాలా చెప్తారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు సెకండరీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మీ పర్సనల్ డేటా హ్యాక్ అయితే మీకే నష్టం. మీరు లేదు నాకు ఏ పర్సనల్ మొబైల్ డేటా లేదు అనుకున్న వాళ్ళైతే వాడండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే దానిలో ఏదో ఒక పరిణామాలు ఉంటాయి. నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఇది May 27th నా ఫోన్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. May 27th. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియో చేయకపోవడం కారణం ఏంటంటే నాకు అప్పుడే డౌట్ కొట్టింది, ఈ యాప్ నిజంగానే ఎందుకు ఇస్తుంది, రీజన్ వాళ్ళకి సోర్స్ ఏంటి, ఇదంతా నేను ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ చేశాను. బట్ నాకు అది అప్పుడే తెలిసింది, బట్ నేను చెప్పలేదు. ఎందుకంటే వైరల్ కాని విషయాన్ని నేనే తీసుకొచ్చి నేనే వైరల్ చేయడం ఎందుకన్న దానికోసం నేను ఇగ్నోర్ చేశాను అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ అది వైరల్ అవుతుంది కావున మీకైతే నేను ఇంటిమేషన్ ఇవ్వాలి కావున నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం దీనికోసం సెక్యూర్గా ఉండాలి. ఫస్ట్ ఆ యాప్ మీ మొబైల్లో ఉంటే ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకు అన్ఇన్స్టాల్ చేయమంటున్నా అంటే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్తో ఏంటంటే మీ మొబైల్ మొత్తం వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. కావున నాకు జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే మొబైల్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం, దానంతటి అదే ఆన్ అవ్వడం, ప్లస్ ఇంకొకటి నా పర్సనల్ మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ మొత్తం ఆటోమేటిక్గా రీడ్ అయిపోతున్నాయి. నాకు అర్థం కాలేదు, నేను అసలు ఏ యాప్ ఇన్స్టాల్ చేశానో, నాకు మొబైల్లో అన్ని మెసేజెస్ రీడ్ అయిపోతున్నాయి ఏంటి, వచ్చిన ఓటీపీ కూడా ఆగా రీడ్ అయిపోతుంది. అంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మేబీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఓటీపీ కూడా రీడ్ అవుతుందంటే వాళ్ళ సర్వర్లో అంత మ్యాజిక్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సర్వర్ అనేది ఎంత ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందో. మేబీ మనం పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు కూడా మనం సెక్యూర్గా ఉండాలనుకుంటే చాలా మంచిది. ఎందుకంటే $100 కూడా వాటికి బెనిఫిటే. ఒకరి దగ్గర $100 నొక్కేసినా 100 మంది దగ్గర నొక్కేస్తే ఎంత అవుతుంది? అలానే చాలా 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 స్కామ్స్ అనేవి జరుగుతాయి. కావున ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏమీ లేదు, జస్ట్ ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి ఇంకెప్పుడు కూడా వాటికి మీరు లాబడ్ అయితే అవ్వద్దు, అంటే లోన్ అయితే అవ్వద్దు. ఎందుకంటే అలాంటి యాప్స్ డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అంటే ఇన్స్టాల్ చేయొద్దు ఏది కూడా. అండ్ ఇదిగా చూడాలిగా ఈ వీడియోలో ఫేస్బుక్ రీసెర్చ్ స్కామ్ దీనికోసం మీకు చెప్పగలిగాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.